सावन के झूलों ने मुझको बुलाया। వ్లాగ్ వచ్చేసి నేను 8వ వారము పూజ అయితే చేస్తున్నానండి. ఇంకా మొత్తం ఈ వ్లాగ్లో కంటిన్యూ అవుతుంది. మార్నింగ్ అయితే లేచిపోయానండి. ఇంకా ఫస్ట్ అయితే బయట క్లీన్ చేసేసుకొని ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను తులసమ్మ దగ్గర అండ్ వాకిలికి ప్లస్ గుమ్మం కూడా పూజించుకున్నానండి. బట్ మాది పెయింట్ వేసారు కాబట్టి ఇంకా పసుపు అనేది సరిగ్గా అతకదు. ఆ తర్వాత కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకొని మొత్తం ఇల్లు కూడా మొత్తం నైటే అందరూ కూడా మొత్తం కడిగేసుకొని పెట్టుకున్నానండి త్వరగా పూజ అయిపోవాలని చెప్పేసి. ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ అయిపోయింది. ఆ తర్వాత పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత పూజ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఈరోజు ఏంటంటే మాకు మధ్యాహ్నమే పిలుస్తున్నాను కదండి ప్లస్ భోజనానికి ప్లస్ వాయనానికి, అందుకని చెప్పేసి లేట్గా స్టార్ట్ చేశాను పూజ. పిల్లల్ని స్కూల్కి తోలిన తర్వాత స్టార్ట్ చేశాను. పిల్లలకైతే ఉప్మా చాకోస్ పెట్టేసి వాళ్ళకైతే స్కూల్కి అయితే పంపించేశాను. ఆ తర్వాత ఇంకా మా హస్బెండ్ సామాన్ కూడా కొన్ని నైట్ నేను లేట్ అయిందని చెప్పాను కదా అవి తీసుకొచ్చాడు. ఆ తర్వాత బాక్సులు ఇది మార్నింగ్ చాకోస్ తినాలండి. బాయ్ అర్థం వెళ్ళిపోతున్నాం. బాయ్ మంచి చదువుకోండి. గుడ్ బాయ్ కదా మీరు? యశ్వంత్ గుడ్ బాయ్ కదా? అరే గుడ్ బాయ్ కదా? గుడ్ గర్ల్ కదా? కాదా? గుడ్ గర్ల్ కదా నువ్వు? బ్యాడ్ కదా? బాయ్ 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 చెప్పు. బాయ్ చెప్పు. వాళ్ళు మార్నింగ్ చాకోస్ తిన్నారు. ఇంకా తర్వాత బాక్స్లకి ఉప్మా త్వరగా అయిపోతుంది అని పెట్టేసి ఇంకా ఆ తర్వాత వంటలు అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే స్వామివారికి ఎంతో ఇష్టమైన నువ్వుల చిమ్మిడితో అయితే స్టార్ట్ చేశాను అండి. ఈరోజు సేమియా కూడా చేస్తున్నాను. సేమియా, పులిహోర, గుగ్గిళ్ళు, నువ్వుల చిమ్మిది, పప్పు అన్నీ చాలా రకాలైతే చేస్తున్నానండి. చెయ్యాలి కాబట్టి స్వామివారికి. ఇంకా ఒక సైడ్ అయితే నువ్వుల చిమ్మిది పెట్టేసి అది చల్లారే లోపల ఇంక ఇటు సైడ్ అయితే పులిహోరకి పోపు అయితే చేసుకొని పెట్టుకుంటున్నాను. ఒక సైడు సేమియా రెడీ అవుతుంది. ఇంకా దాని తర్వాత రైస్ కూడా పెట్టేశాను. 1.5 kg రైస్ అయితే పులిహోర చేశానండి. అంటే ఓన్లీ ప్రసాదాలు అయితేనే పెడుతున్నాను. ఆల్రెడీ ఎవ్రీ వీక్ నేను ప్రతి ఒక్కరిని 7 వారాలు సాయంత్రం పూట సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం పెట్టాను కదండి. ఈరోజు అయితే మామూలుగా ప్రసాదాలు పెట్టేసి వాయనం అయితే ఇస్తున్నానండి. అందుకని చెప్పి దానికి కావాల్సిన వంటలన్నీ చేస్తున్నాను. ఇంకా నిమ్మకాయ పులిహోర చేస్తున్నానండి. పులిహోర కోసం కావాల్సిన నిమ్మకాయలన్నీ ముందుగా రెడీగా పెట్టుకుంటే అన్నం మొత్తం చల్లారిన తర్వాత నిమ్మకాయ అన్నంకి పట్టించవచ్చు. ఈ లోపల ఇంకా అది నువ్వుల అన్నీ చల్లారిపోయాయి. ఇంకా ఆ లోపల ఇది మిక్సీ పట్టేసి నువ్వుల లడ్డు చేద్దామని చెప్పి చేస్తున్నాను. అసలు ఆడావుడి అండి. 11:30కి రమ్మని చెప్పాను. ఇంకా మార్నింగ్ పిల్లలు 8:30కి వెళ్ళారు. 8:30కి ఇంట్లో పని అంతా చేసుకొని ఫస్ట్ క్లీనప్ మొత్తం చేసుకున్న తర్వాత వాళ్ళని పంపించేసి మళ్ళీ గ్లాస్ మొత్తం తూడ్చుకొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసాను. 1.5 అవర్లో మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఇంక ఇప్పుడైతే సేమియా అయిపోయింది. బెల్లం పాకం స్వామివారికి ఉంటుంది కదండి పానకం ప్లస్ బెల్లం ఏమో గణపతి దగ్గర ప్రసాదం పెట్టడానికి ఇంకా నువ్వుల లడ్డు అవన్నీ చేస్తాను. ఆ తర్వాత ఇంకా కిచెన్లో అవి రెడీ అవుతున్నాయి. అన్నం కూడా ఇంకా అటు సైడ్ మళ్ళీ ఇటు వచ్చేసి దేవుడి దగ్గరకి వచ్చేసి అన్నీ అమర్చుకున్నాను. నువ్వుల ఏమంటారు పిండి ఉంటుంది కదండి అవి ప్రేమిదలు తయారు చేయాలి కదా అవన్నీ రెడీ చేసేసుకొని తొందరగా ఫాస్ట్గా ఒక్కదాన్నే కదా అండి. నాకు ఎవరు సపోర్టర్స్ లేరు. ఇంకా మళ్ళీ 1 o'clock వరకు మా పాప స్కూల్ నుంచి వచ్చింది. ఆ లోపల మొత్తం కంప్లీట్ కావాలని చెప్పేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాను. అన్నము చల్లారుతుందని చెప్పేసి పులిహోర ఒక్కటి పెట్టలేదండి. మిగతా అన్ని దేవుడి దగ్గర ఫస్ట్ అయితే పెట్టేశాను. 7 రకాలు కంప్లీట్ అయిపోయాయి. పండ్లు అన్నీ కూడా పెట్టేశాను. వాయినాలు ఇవ్వాలి కదా వాటికి సంబంధించిన కూడా మొత్తం పెట్టాను. నేనైతే 7 శనివారం బుక్ ఉంటుంది కదండి. నాకు ఇంకా 7 శనివారం నుంచి చేస్తున్నాను కాబట్టి అలవాటైంది. ఫస్ట్ అయితే నాకు చేయడం తెలియదండి. అప్పుడైతే శ్రీ అష్టో తెలుగు వాళ్ళ యూట్యూబ్ ఛానల్ అయ్యగారు చెప్పేదాన్ని పట్టుకుని అయితే చాలా మంచిగా వివరిస్తారు అయ్యగారు. అది చేశాను. ఆ తర్వాత బుక్లో చూసుకుంటూ బుక్లో ఎలా ఉందో అలా వాటర్ తాగి తర్వాత స్వామివారికి దీపం అది వెలిగించుకొని మొత్తం ఆ బుక్ చదువుతుంటే మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుందండి. ఆ బుక్ చూసుకుంటూ మొత్తం పూజ అయితే చేసుకున్నాను. 1 hour అయితే ఖచ్చితంగా పట్టిద్దండి. 1 hourకి అయితే తక్కువైతే పట్టదు. ఆ బుక్ మొత్తం క్లియర్గా కథలు వింటున్నదైతే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అసలుకి అమ్మ అసలు ఇలా జరిగిందా, నిజంగానే ఇలా అయిందా, స్వామివారి ఇలా వాళ్ళ కళలో కనిపించారా, మనకి ఎప్పుడో ఓపిస్తారో ఏమో, మనకు ఓపిస్తే బాగుండు అన్నట్టు అనిపించింది. ఆ ఫీలింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది. బట్ కానీ నాకైతే స్వామివారు నాకు 2nd వీక్లోనే కళలు వచ్చి చెప్పారండి. అది ఏం చెప్పారు ఏంటి అనేది ప్రతి ఒక్కటి మీకు ముందు వీడియోలో వివరిస్తాను.
ఇదైతే 8వ వారం అసలు అయిపోతుందని చెప్పేసి చాలా బాధ అనిపిస్తుంది నాకు. బట్ ఏం చేస్తాం, ఇంకా చూస్తుండగానే 80 వీక్స్ అయితే అయిపోయింది అసలుకి. ఈరోజైతే పూజ చాలా బాగా జరిగిపోయిందండి. అసలుకి ప్రతి ఒక్కటి నేను బుక్లోనే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ నాకు అసలు ఏం అర్థం కాలేదు, పూజ ఎలా చేయాలో ఏంటో కూడా అసలుకి తెలియలేదు. అది పెట్టుకొని చేస్తున్నా, ఇది కరెక్టో కాదో, ఇట్లా చేయొచ్చో చేయకూడదు అని భయం వేసింది. ఆ తర్వాత 7 శనివారాల వ్రతం బుక్ని మీరు 1కి 2-3 సార్లు చదవండి. చదివితే మీకు ఆ పూజ విధానం అనేది ప్రతిదీ తెలుస్తుంది. మా ఫ్యామిలీలో మా చెల్లెకి కొంచెం పూజల గురించి తెలుసు, ఆమె బుక్తో చేసుకుంటుందా అని చెప్పేసి అని అన్నది. అంటే నేను కూడా ట్రై చేస్తాను కంపల్సరీ అని చెప్పేసి ఇంకా నేను కూడా బుక్తో స్టార్ట్ చేశాను. ఆ బుక్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా మొత్తం పూజ అయితే చేశాను. చూసేసేయండి. ఇంకా ఆరతి అయితే ఇస్తున్నాను. స్లో మోషన్లో పెడితే 1 అవర్ అయిందండి వీడియో. 1 అవర్ అంటే మొత్తం కంటిన్యూగా పెట్టాలంటే 1 అవర్కి ఎక్కువ అవుతుంది అని చెప్పేసి ఇంకా మొత్తం దాన్ని ఫాస్ట్ మోడ్లో వేసి పెట్టేశాను. అంతసేపు అయితే చూడలేరు కదండి ఎవరైనా, అందుకని చెప్పేసి మీకు ఈ వ్రతం గురించి చాలామంది చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారండి. మా ఫ్రెండ్ ఒక ఆమె కూడా ఫోన్ చేసింది నాకు, అసలు ఎట్లా చేస్తున్నావు ఏంది కథ అని. దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో అయితే మొత్తం అసలు ఏంటి వ్రతం ఎప్పుడు స్టార్ట్ చేయాలి, తర్వాత వ్రతం నియమాలు ఏంటి, అలా మీరు ఎలా చేశారు, కోరిక నెరవేరిందా నెరవేరలేదా, ఎన్ని వారాల తర్వాత కోరిక నెరవేరింది, ఎలా చేస్తే స్వామివారికి మంచి జరుగుతుంది, మనకి ఏ విధంగా స్టార్ట్ చేయాలి, భార్యాభర్తల నిబంధనలు ఏంటి, ప్లస్ నాన్ వెజ్ తినొచ్చా తినకూడదా, ఇల్లు క్లీనింగ్ ఎలా చేసుకోవాలనే వీడియో అయితే పెట్టాను. ఇల్లు క్లీనింగ్ వీడియో ఏ వారం స్టార్ట్ చేసాం మంచిది. ఇప్పుడు ధనుర్మాసంలో కూడా నాకైతే 2 వీక్స్, ధనుర్మాసం నేను కార్తీక మాసంలో స్టార్ట్ చేశాను, ధనుర్మాసంలో కంప్లీట్ అయింది. అసలు చాలా హ్యాపీ. నేనైతే స్వామివారికి ఎంతో ఇష్టమైన ధనుర్మాసం కాబట్టి ఈ మాసంలో నాది కంప్లీట్ అవుతున్నందుకు నేను ఎంతో అసలుకి అదృష్టవంతురాలని అనుకున్నా. అసలు నాకు తెలియదు ధనుర్మాసం ఇప్పుడు వస్తుందని, ముందు స్టార్ట్ చేసేటప్పుడు అయితే నాకు తెలియదు. ఇంకా తర్వాత సడన్గా లాస్ట్ వీక్ అన్నప్పుడు నాకు ధనుర్మాసంలో కూడా ఇంకా 2 వీక్స్ చేస్తున్నాను కదా నేను అని చెప్పేసి ఇంకా చాలా సంతోషించాను. మొత్తానికైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా స్వామివారికి ముందు అగరబత్తులు అయితే ఎగిరించేశాను. పులిహోర కూడా మిడిలో మాకు పక్కన అక్క వచ్చేసింది, త్వరగా అందించింది. పులిహోర కూడా ఇంకా పెట్టేశాను దేవుడికి. అన్నీ సిద్ధం చేసేసుకొని పెట్టుకున్నానండి. అసలు చూడండి, స్వామివారిని చూస్తుంటే ఆ ఫీలింగే వేరే, ఎంత బాగుందో. కలకాలలు ఆడుతుంటాడు వడ్డీ కాస్త వాడు. ఆయనకి అనుకుంటే ఏదైనా చేస్తాడండి. కాకపోతే మనం కొంచెం ఓపిక ఉండాలి, టైం పట్టిద్ది ఏదైనా సరే. ఇంకా వేరే ప్లాన్ చేద్దాం బట్ ఇంకా నాకు ఇప్పుడు అవసరం లేదు. సాంబార్ నెక్స్ట్ ఇయర్ మంచిగా అయితే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ప్లాన్ చేస్తాను. ఇది చూడండి, నాటి పనులు, తమలపాకు, పసుపు, కుంకుమ, పసుపు, కుంకుమ, గాజు ఇట్లయితే ప్లాన్ చేశాను. నేను ఇలా ఇస్తున్నాను, నాకు చూసినంత చేస్తున్నాను. నాకు ఇలా వీలైతే ఇంకా నెక్స్ట్ ఇయర్ మంచిగా సాంబార్ అయితే మంచిగా ఉంటే నెక్స్ట్ ఇయర్ వెళ్తే స్టార్ట్ మనం ప్లాన్ చేశాను. ప్రస్తుతం చెప్పి ఇలా చేస్తున్నాను. అన్ని రెడీ చేసి పెట్టాను. వాళ్ళకి రెడీ త్వరగా వచ్చారు. ఓకే, అంత చెప్పేసి ముందుగా ప్రాక్టీస్లో రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఓకే, ఇంకా వాయినాలే కావాల్సిన అయితే మొన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నానండి. చాలా అసలు రిటర్న్ గిఫ్ట్స్ కూడా ప్లాన్ చేద్దాం అనుకున్నాను. బట్ ముందు రోజు మా బాబుకి కొంచెం ముక్కులో నుంచి రక్తం వచ్చేసి నాకు భయమే, హాస్పిటల్కి వెళ్ళడం వల్ల లేట్ అయింది. నెక్స్ట్ ఇయర్ దేవుడి దయ వల్ల ఇంకా అంతా అనుకూలిస్తే మాత్రం కంపల్సరీ మంచిగా ఇంకా బాగా, ఇప్పుడు బాగా చేసుకున్నాను, ఇంకా బాగా చేసుకోవాలని చెప్పేసి ఆ 7 కొండల స్వామిని అయితే నేను వేడుకుంటానండి. ఇంకా మా ఇంటికి మహాలక్ష్మి అయితే వచ్చేసారండి. అసలుకి 11:30కి అని చెప్పాను. నా పూజ కూడా 11:30 వరకు అయిపోయింది. ప్రశాంతంగా ఇంకా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా వస్తారేమో అని ఎదురు చూస్తున్నాను. చూడంగానే మీనా అనుకుంటూ వచ్చేసారు. అబ్బా, అసలు కరెక్ట్ టైంకి అందరు ఒక్కటేసారి వచ్చారండి. ఇంకా అంటే మనం పిలిచినప్పుడు వాళ్ళ టైమింగ్స్, వాళ్ళకి పనులు ఉంటాయి కదా, ఒక్కొక్కసారి వస్తారేమో ఎట్లనో అనుకున్నా. బట్ అసలు అందరు ఒక్కసారి వచ్చారు. అసలు చాలా హ్యాపీ అండి. అందరికీ పసుపు రాసి ఫస్ట్ బొట్టు ఇచ్చేసి పూలు అయితే ఇచ్చేసాను. ఆ తర్వాత పసుపు రాశానండి. అసలు ఇంతమందికి పసుపు అంటే నేను నా పెళ్ళైన కాంచి నేను ఫస్ట్ ఇదే వెంకటేశ్వర స్వామి వ్రతమే చేసుకున్నానండి. నా ఇంట్లో ఏ వ్రతం నేను చేయలేదు, ఎందుకంటే నాకు చిన్నపిల్లలు వాళ్ళు వీళ్ళు ఉండబట్టి ఇన్ని రోజులు ఇంకా నేను ఏది చేయలేదు. మామూలుగా దీపారాధన అయితే చేసుకునేది. బట్ ఫస్ట్ నేను నా పెళ్లి తర్వాత నా వ్రతం చేసుకున్నానంటే నాకు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వలన, ఆయన దయ నా మీద ఉంటేనే నేను ఈ వ్రతం అయితే స్టార్ట్ చేశానండి. 8 వారాలు విజయవంతంగా పూర్తి చేసుకున్నాను. ఏ ఆటంకాలు లేకుండా, ఫ్యామిలీలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకోకుండా, అంటే సడన్గా అవి ఇవి జరుగుతాయి కదండి, అలాంటి ఏమీ లేకోకుండా ఇప్పటి వరకు 8 వారాల వరకు హ్యాపీగా కంప్లీట్ చేసేసుకున్నాను. అందరికైతే మంచిగా పులిహోర, గుగ్గిళ్ళు, సేమ్యా
అన్ని ప్రసాదాలు అయితే నేను ముందు రోజు ఇంకా కొన్ని స్వీట్స్ అవి కూడా చేశాను. అన్ని ప్రసాదాలు అయితే వాళ్ళకి అన్నం ఎంత అయితే తింటారో అంతే విధంగా ప్రసాదాలు అయితే పెట్టానండి. ఫుడ్ అన్నం కూర కూడా చేద్దాం అనుకున్నాను. బట్ నాకు 1K మా పాప వచ్చింది కాబట్టి మళ్ళీ బయట మాది 3rd ఫ్లోర్ ఎండ కొడుతుంది. అంతమంది ఇప్పుడు అన్నం ఫుడ్ గురించి ఇంకా చాలామందిని పిలవాలనిపించింది కదండి. అందరు వస్తే ఎండకు తినలేరు, ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి ప్రసాదాలతోటైతే ముగించుకున్నానండి ఆ ఆలోచన అనేది. ఇంకా ఎవ్రీ వీక్ అయితే పిలిచి అయితే అన్నం అయితే పెట్టాను. 7 వారాలు అయితే పెట్టాను. 8వ వారం అయితే ఇలా మహాలక్ష్మి అయితే వచ్చేసారు. కలకలలు ఆడిపోతుంది మా ఇల్లు. అందరికీ పసుపు రాసి పొట్టు పెట్టి వాళ్ళకి వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటే ఎంతో హ్యాపీగా అనిపించింది. ఇంకా అందరైతే చాలా హ్యాపీ, బాగా చేసావు, బాగుంది, దేవుడు సూపర్ చేసావు, మంచి తూసునంగానే అయిపోయిందని చెప్పేసి ఇంకా వాయినాలు ఇచ్చేసి వాళ్ళకి ఫుడ్ అయితే పెట్టేశాను. అసలు అందరూ చెయ్యండి, 7 శనివారాల వ్రతం అయితే చెయ్యండి. నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో ఆ నియమాలు ఏంటి, ఎలా చేయాలి ఏంటి అనేది ప్రతి ఒక్కటి వివరిస్తాను మీకు. నెక్స్ట్ వీడియో కంటిన్యూ అవుతుంది, చూడండి. అంటే డౌట్స్ మొత్తం క్లియర్ చేస్తాను. చాలామంది అడుగుతున్నారు నన్ను, అవన్నీ కూడా మీకు క్లియర్ చేస్తాను. అందరు ఆశీర్వాదాలు అయితే తీసుకున్నానండి. నాకైతే ఈ వ్రతం ఈ 8వ వారం అయితే ఇలా ముగిసిపోయింది. ఈ వీడియో కనుక అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా స్వామి వారికి అయితే అందరు అక్షింతలేసి దండం అయితే పెట్టుకున్నారు. నాకు ఎంతో హ్యాపీ అనిపించింది. అందరు మహాలక్ష్మి అయితే వచ్చారు. ఈ వీడియో తీయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, తినేసి వెళ్ళిపోయారు. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను 8వ వారము పూజ అయితే చేస్తున్నానండి. ఇంకా మొత్తం ఈ వ్లాగ్లో కంటిన్యూ అవుతుంది. మార్నింగ్ అయితే లేచిపోయానండి. ఇంకా ఫస్ట్ అయితే బయట క్లీన్ చేసేసుకొని ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను తులసమ్మ దగ్గర అండ్ వాకిలికి ప్లస్ గుమ్మం కూడా పూజించుకున్నానండి. బట్ మాది పెయింట్ వేశారు కాబట్టి ఇంకా పసుపు అనేది సరిగ్గా అతకదు. ఆ తర్వాత కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకొని మొత్తం ఇల్లు కూడా మొత్తం నైటే అందరూ కూడా మొత్తం కడిగేసుకొని పెట్టుకున్నానండి, త్వరగా పూజ అయిపోవాలని చెప్పేసి. ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ అయిపోయింది. ఆ తర్వాత పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత పూజ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఈరోజు ఏంటంటే మాకు మధ్యాహ్నమే పిలుస్తున్నాను కదండి, ప్లస్ భోజనానికి ప్లస్ వాయనానికి, అందుకని చెప్పేసి లేట్గా స్టార్ట్ చేశాను పూజ. పిల్లల్ని స్కూల్కి తోలిన తర్వాత స్టార్ట్ చేశాను. పిల్లలకైతే ఉప్మా చాకోస్ పెట్టేసి వాళ్ళకైతే స్కూల్కి అయితే పంపించేశాను. ఆ తర్వాత ఇంకా మా హస్బెండ్ సామాన్ కూడా కొన్ని నైట్ నిన్న లేట్ అయిందని చెప్పాను కదా, అవి తీసుకొచ్చారు. ఆ తర్వాత బాక్సులు, ఇది మార్నింగ్ చాకోస్ తినాలండి. బాయ్, అర్థం వెళ్ళిపోతున్నా. బాయ్, మంచి చదువుకోండి. గుడ్ బాయ్ కదా మీరు, యశ్వంత్ గుడ్ బాయ్ కదా, అరే గుడ్ బాయ్ కదా, గుడ్ గర్ల్ కదా, కాదా గుడ్ గర్ల్ కదా, నువ్వు బ్యాడ్ కదా. బాయ్ 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 చెప్పు, బాయ్ చెప్పు. వాళ్ళు మార్నింగ్ చాకోస్ తిన్నారు. ఇంకా తర్వాత బాక్స్లకి ఉప్మా త్వరగా అయిపోతుంది అని పెట్టేసి ఇంకా ఆ తర్వాత వంటలు అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే స్వామివారికి ఎంతో ఇష్టమైన నువ్వుల చిమ్మిలితో అయితే స్టార్ట్ చేశాను అండి. ఈరోజు సేమియా కూడా చేస్తున్నాను. సేమియా, పులిహోర, గుగ్గిళ్ళు, నువ్వుల చిమ్మిలి, పప్పు అన్నీ చాలా రకాలైతే చేస్తున్నానండి. చెయ్యాలి కాబట్టి స్వామివారికి. ఇంకా ఒక సైడ్ అయితే నువ్వుల చిమ్మిలి పెట్టేసి అది చల్లారే లోపల ఇంక ఇటు సైడ్ అయితే పులిహోరకి పోపు అయితే చేసుకొని పెట్టుకుంటున్నాను. ఒక సైడు సేమియా రెడీ అవుతుంది. ఇంకా దాని తర్వాత రైస్ కూడా పెట్టేశాను. ఒక 1.5 kg రైస్ అయితే పులిహోర చేశానండి. అంటే ఓన్లీ ప్రసాదాలు అయితేనే పెడుతున్నాను. ఆల్రెడీ ఎవ్రీ వీక్ నేను ప్రతి ఒక్కరిని 7 వారాలు సాయంత్రం పూట సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం పెట్టాను కదండి. ఈరోజు అయితే మామూలుగా ప్రసాదాలు పెట్టేసి వాయనం అయితే ఇస్తున్నానండి. అందుకని చెప్పి దానికి కావాల్సిన వంటలన్నీ చేస్తున్నాను. ఇంకా నిమ్మకాయ పులిహోర చేస్తున్నానండి. పులిహోర కోసం కావాల్సిన నిమ్మకాయలు అనేసి ముందుగా రెడీగా పెట్టుకుంటే అన్నం మొత్తం చల్లారిన తర్వాత నిమ్మకాయ అన్నంకి పట్టించవచ్చు. ఈ లోపల ఇంకా అది నువ్వుల అన్నీ చల్లారిపోయాయి. ఇంకా ఆ లోపల ఇది మిక్సీ కొట్టేసి నువ్వుల లడ్డు చేద్దామని చెప్పి చేస్తున్నాను. అసలు ఆడావుడి అండి. 11:30కి రమ్మని చెప్పాను. ఇంకా మార్నింగ్ పిల్లలు 8:30కి వెళ్ళారు. 8:30కి ఇంట్లో పని అంతా చేసుకొని ఫస్ట్ క్లీనప్ మొత్తం చేసుకున్న తర్వాత వాళ్ళని పంపించేసి మళ్ళీ గ్లాస్ మొత్తం తూచుకొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసాను. 1.5 అవర్లో మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఇంక ఇప్పుడైతే సేమియా అయిపోయింది. బెల్లం పాకం స్వామివారికి ఉంటుంది కదండి, పానకం ప్లస్ బెల్లం ఏమో గణపతి దగ్గర ప్రసాదం పెట్టడానికి. ఇంకా నువ్వుల లడ్డు అవన్నీ చేస్తాను. ఆ తర్వాత ఇంకా కిచెన్లో అవి రెడీ అవుతున్నాయి. అన్నం కూడా ఇంకా అటు సైడ్ మళ్ళీ ఇటు వచ్చేసి దేవుడి దగ్గరకి వచ్చేసి అన్నీ అమర్చుకున్నాను. నువ్వుల ఏమంటారు పిండి ఉంటుంది కదండి, అవి ప్రమిదలు తయారు చేయాలి కదా, అవన్నీ రెడీ చేసేసుకొని తొందరగా ఫాస్ట్గా ఒక్కదాన్నే కదా అండి, నాకు ఎవరు సపోర్టర్స్ లేరు. ఇంకా మళ్ళీ 1 o'clock వరకు మా పాప స్కూల్ నుంచి వచ్చింది. ఆ లోపల మొత్తం కంప్లీట్ కావాలని చెప్పేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాను.
అన్నము చల్లారుతుందని చెప్పేసి పులిహోర ఒక్కటి పెట్టలేదండి. మిగతా అన్ని దేవుడి దగ్గర ఫస్ట్ అయితే పెట్టేశాను. 7 రకాలు కంప్లీట్ అయిపోయాయి. పండ్లు అన్నీ కూడా పెట్టేశాను. వాయినాలు ఇవ్వాలి కదా, అవి వాటికి సంబంధించిన కూడా మొత్తం పెట్టాను. నేనైతే 7 శనివారం వ్రతం బుక్ ఉంటుంది కదండి, నాకు ఇంకా 7 శనివారం నుంచి చేస్తున్నాను కాబట్టి అలవాటైంది. ఫస్ట్ అయితే నాకు చేయడం తెలియదండి. అప్పుడైతే శ్రీ అష్టో తెలుగు వాళ్ళ యూట్యూబ్ ఛానల్ అయ్యగారు చెప్పేదాన్ని పట్టుకుని అయితే చాలా మంచిగా వివరిస్తారు అయ్యగారు. అది చేశాను. ఆ తర్వాత బుక్లో చూసుకుంటూ బుక్లో ఎలా ఉందో అలా వాటర్ తాగి తర్వాత స్వామివారికి దీపం అది వెలిగించుకొని మొత్తం ఆ బుక్ చదువుతుంటే మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుందండి. ఆ బుక్ చూసుకుంటూ మొత్తం పూజ అయితే చేసుకున్నాను. 1 అవర్ అయితే ఖచ్చితంగా పట్టిద్దండి. 1 అవర్కి అయితే తక్కువైతే పట్టదు. ఆ బుక్ మొత్తం క్లియర్గా కథలు వింటున్నట్టయితే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అసలుకి. అమ్మ అసలు ఇలా జరిగిందా, నిజంగానే ఇలా అయిందా, స్వామివారి ఇలా వాళ్ళ కళలో కనిపించారా, మనకి ఎప్పుడో ఓపిస్తారో ఏమో, మనకు ఓపిస్తే బాగుండు అన్నట్టు అనిపించింది. ఆ ఫీలింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది. బట్ కానీ నాకైతే స్వామివారు నాకు 2nd వీక్లోనే కళలు వచ్చి చెప్పారండి. అది ఏం చెప్పారు ఏంటి అనేది ప్రతి ఒక్కటి మీకు ముందు వీడియోలో వివరిస్తాను. ఇదైతే 8వ వారం అసలు అయిపోతుందని చెప్పేసి చాలా బాధ అనిపిస్తుంది నాకు. బట్ ఏం చేస్తాం, ఇంకా చూస్తుండగానే 8 వీక్స్ అయితే అయిపోయింది అసలుకి. ఈరోజైతే పూజ చాలా బాగా జరిగిపోయిందండి. అసలుకి ప్రతి ఒక్కటి నేను బుక్లోనే ఫస్ట్ వీక్ 2nd వీక్ నాకు అసలు ఏం అర్థం కాలేదు. పూజ ఎలా చేయాలో ఏంటో కూడా అసలుకి తెలియలేదు.